భూమి మీద. ఏవేవో మానవుడు ఆ దిక్కు నుంచి ఈ దిక్కు నుంచి తిరుగుతున్నాడు కానీ పాప క్షమాపణ పొందట్లేదు. ఒక కేరళ పండితుడు చెప్పాడు, నేను కాదండి, కేరళ పండితుడు చెప్పాడు, ఒక కాకరకాయ తీసుకెళ్ళి నీటిలో పెట్టారనుకోండి, పెడితే చేదిపోతుందా అని అడిగాడు. పోదు. మరి నీటిలో మునిగితే నీ పాపం ఎలా పోతుంది అంటే ఇది మా విశ్వాసం అండి. మంచిదే, నీ విశ్వాసమే. మేము యేసు రక్తంలో మునిగితే మాకు పాపం పోతుందని మా నమ్మకం. ఇది మా నమ్మకం కాదానికి ఎవరిచ్చారండి హక్కు? రాజ్యాంగం ఇచ్చిందా? సూర్య పత్రిక, వార్తాపత్రిక అని స్టార్ట్ అయినప్పుడు ఆ పత్రికలు నేను చదివాను. ఒక ఇల్లాలు దేవుని కొరకు మోక్షం పొందాలని కొన్ని కార్యాలంటే తీర్థాలకు బయలుదేరుతుంది. ఒక ఇల్లాలు బయలుదేరితే స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఒక మూట ఇచ్చాడు. ఆయన మూట ఇస్తే, ఈ మూటను అన్నిటిలో నువ్వు ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాలు అన్నీ నింపమ్మా, తర్వాత వచ్చి ఆ మూటను నాకు అప్పచెప్పు అని. అప్పచెప్తే, అయితే మూట తీసి చూసావా నీ తల 1000 ముక్కలు అయిపోతాయని చెప్పాడు. ఈవిడ అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఉంచింది కానీ భయం ఎక్కడైతే మళ్ళీ తల ఏడంటే 1000 చెక్కలు అయిపోతాయి అన్నాడని. తర్వాత మునిషోడి దగ్గర తీసుకొచ్చేస్తే దాన్ని ఇప్పితే లోపల కాకరకాయలు ఉన్నాయి. ఆ కేరళ పండితుడు చెప్పాడు, అది వేరే కదా, ఇది వేరే కదా. నువ్వు దేవుని పేరట అనేక విషయాలు తిరిగినా ఒంటికి పట్టిన బురద పోతుంది కానీ ఆత్మకు పట్టిన మలినం పోదు, మురికిపోదని